మనం యాక్టింగ్ నుంచి ఎంత సంపాదించగలం? తక్కువే వస్తుంది. చాలా. అయినప్పటికీ ముందుకు తీసుకెళ్ళాం. చాలా ముందుకు తీసుకెళ్ళాం. బ్లడ్ పెట్టి తీసుకెళ్ళాం. అలాంటప్పుడు ఒక్కోసారి ఏమవుద్దంటే ఏదన్నా ఓ రూ. 1000 చొక్కా కొనుక్కోవాలి. భలే ఉందిరా మన మీద బాగుంటదిరా అని అనిపించినప్పుడు అంత ఉండదు. 175 190 ఉంటే తీసుకుందాంలే. ఎలాగో మనకు భగవంతుడు ఓ హైటో ఓ కాంప్లెక్షన్ ఏదో ఇచ్చాడు. ఏసుకుంటే ఏదో 500 కనపడుతుందేమోలే పాస్ అయిపోద్దులే మన మీదకి వస్తే అని అనుకుని మనకు మనమే కొన్ని గ్రేస్ మార్కులు వేసుకొని ఎప్పుడైనా ఆఫర్ ఉంటే 190 210 ఒకసారి 399 ఉంటే అమ్మో 399 అంటే 400 అలా అలా ఆలోచించి చేసుకోవాలి. మంచి హెయిర్ స్టైలింగ్ ఒక షాప్ కి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండస్ట్రియల్ లుక్స్ అనేవి ఎక్కువ చాలా ఇంపార్టెంట్. వచ్చే దాంట్లో 80% మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుంది. బట్టలు, హెయిర్, స్కిన్ అలాంటివి ఏం చేసుకోలేకపోయా. ఎందుకంటే టైట్ అర్నింగ్స్ ఉండడం వల్ల పర్లేదులే ఏం కాదులే పర్లేదులే ఏం కాదులే. భగవంతుడు మీకు అంత మంచి కంప్లెక్షన్ ఇచ్చేసాడు. మీకు అసలు దీంతో స్కిన్ కి మీరు పెట్టాల్సిన పనే లేదు. అలాంటివేవో కొన్ని బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల అసలు నిజంగా చెప్పాలంటే మీరు తప్పుగా అనుకోకండి. నాకు మీలాంటి వాళ్ళు చెప్తే గానీ కాంప్లెక్షన్ బాగుందా నాకు తెలియదు. అయ్యో నిజంగా తెలియదు. హెయిర్ అసలు మీరు చూసుకోవాల్సిన పని లేదు. హైట్, పర్సనాలిటీ మీరు చాలా చక్కగా మీ ఫిజిక్ ని చాలా ఫిట్ గా ఉంచుకున్నారు. సో వీటికి అదృష్టానికి మీకు దీనికి పెట్టి అదొకటి. మళ్ళీ జిమ్ లో జాయిన్ అవ్వాలంటే ₹1000 ఉండేది కాదండి. అప్పుడు నేను డిసైడ్ ఎలా అనుకున్నప్పుడు ₹1000 వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. ముందు కట్టి జాయిన్ అవ్వకుండా మొత్తం 30 రోజులు వాడుకున్నాకంటే అప్పుడు పే చేస్తాను. అవును అవును 30 రోజులు టైం ఇవ్వండి నాకు. మీ టైం ఇస్తే నాకు అక్కడ టైం లేదు అనేవాడిని. ఒప్పుకోరుగా. అసలు అక్కడ ఎవరన్నా బేరం పడతాడండి జిమ్ లో. నేను చేయాల్సి వచ్చింది.